సార్ బయలుదేరు సార్ మీటింగ్. యూనిఫామ్ ఉండండి పక్కన. సినాకు వెనుకరండి. మురళి మురళి బాబు రైట్ శ్రీకాంత్ సార్ ఓకే సార్ ఓకే అలా వాటర్ వస్తారా ఇంకా మన వాళ్ళు ఇంతేనా చూడు నాలుగు పెట్టాను. సార్ నమస్తే సార్. సార్ బయలుదేరు సార్ మీటింగ్. యూనిఫామ్ ఉండండి పక్కన. మధ్యలో మే 18 ఉదయము డయల్ 100 కాల్ రావడం జరిగింది. జేకే ఫర్నిచర్ మందు థియేటర్ పక్క గల్లీలో ఒక అన్నోన్ డెడ్ బాడీ 50 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి చనిపోయి ఉన్నాడు రక్తం మడుగులో అని చెప్పి సమాచారం రాగానే మా బీసీ వాళ్ళు పోయినారు, చూసినారు, వెరిఫై చేసినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సాక్ష్య ఆధారాలను బట్టి సీసీ ఫుటేజ్ వివరాలను బట్టి ఒక కట్టెతోటి మరియు రాయితోటి బండరాయితోటి మోది గుద్దినట్టుగా అక్కడ పక్కన అవన్నీ ఉన్నాయి. వాటి వివరాల ప్రకారం వాళ్ళతో మన యొక్క బీసీ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ప్రసాద్ డిఐ గారు మహంకాళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో నిందితుడిని అయినటువంటి శివ ఎలియాస్ దొంగ శివ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన వ్యక్తిని అప్రహెన్షన్ తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా అతని నేరాన్ని ఒప్పుకుంటూ ఏదైతే 17వ తారీఖు రోజు ఈవినింగ్ అందాజా 9 గంటల సమయం తర్వాత అతను ఈస్ట్ మారేడుపల్లిలో అతని ఇంటి నుంచి బయలుదేరి తాజ్ 5 స్టార్ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను పని గురించి ఎక్కడ పని దొరకపోవడంతో అతను జానీ వైస్ ప్యారడైజ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని మందాగి రిటర్న్ వస్తూ అతను మళ్ళీ రివేరా వైన్స్ దగ్గర మందు తాగే కాడ అక్కడ కొంతమంది ఒక 2 వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి పోయి ఎవరైతే ఈ గొడవ జరిగిన వ్యక్తులు వచ్చి ఆ పక్క వంటి మంజు థియేటర్ గల్లీలో జేకే ఫర్నిచర్ దగ్గర పడుకుంటే ఇతను వచ్చి సడన్గా వస్తూ కట్టే మరియు రాయి తీసుకొని వచ్చి పడుకున్న వ్యక్తిని చంపడం జరిగింది. తర్వాత అతను చంపిన తర్వాత మళ్ళీ అతను సికింద్రాబాద్లోని మన మల్కాజిగిరి దగ్గర వెళ్ళి అక్కడ కూడా సాయిబాబా గుడిలో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు ఏదైతే 18వ తారీఖు రోజు ఉదయం పూట అక్కడ దొంగతనం చేయడం జరిగింది. ఆ నుంచి వచ్చి
ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే మనకి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని యొక్క వివరాలను సేకరించిన తర్వాత మా యొక్క ఇన్స్పెక్టర్ పరశురామ్ మరియు అదేవిధంగా ప్రసాద్ మరియు అతని క్రైమ్ బృందము మరియు ఇందులో 3 భాగాలుగా విభజించి 3 టీములుగా విభజించి వాళ్ళందరూ చేస్తే ఈ పరిశోధనలో భాగంగా ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రొడ్యూస్ చేసినారు. అతన్ని ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇంతకుముందు కూడా తుకారాం గేట్లో పిఎస్ పరిధిలో 2 దొంగతనం కేసులు ఉన్నాయి, టెంపుల్వి. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా ఒక టెంపుల్ దొంగతనం చేయడం జరిగింది. ఇతడు స్వాభావికంగా నేర ప్రవృత్తి కలిగిన వాడు. ఇంట్లో కూడా వాళ్ళ అమ్మని ఈ విధంగా కొట్టి గాయపరచడం జరిగింది. అదేవిధంగా భార్యను కూడా కొట్టి గాయపరచడం జరిగింది. ఇతని స్వగ్రామము ఇక్కడే అయినా కూడా అతని యొక్క భార్య స్వగ్రామము నారాయణఖేడ్ మండల్, నారాయణఖేడ్ జిల్లా, నారాయణపూర్. తర్వాత ఈ డిసీజ్డ్ యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్యూజ్ మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తి, గుర్తు తెలియని మనుషులు చంపిన కేసును డిటెక్ట్ చేసినటువంటి మహంకాళి పోలీసులకు మరియు ఈ టీం ఇందులో బృందంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా డీసీపీ, అడిషనల్ డీసీపీ గారి నార్త్ జోన్ గారు మరియు డీసీపీ నార్త్ జోన్ రేష్మేగా పరిమాల్ మేడం యొక్క ఆదేశం ప్రకారం వాళ్ళకు సరైన రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. నిందితుడు మొదటిసారిగా మనం ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతని మీద ఇంకా వేరే కేసులు ఉన్నాయి కాబట్టి అతను కన్ఫెస్ చేసినాడు. అందులో కూడా ఇప్పుడు ఫర్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తాగిన దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా అతను సడన్గా ఆ తాగిన మత్తులో చంపడం జరిగింది. ఇదొకటి మర్డర్ కేసు మనకు వెలుగులోకి వచ్చింది. ఇవి విగ్రహాలు 2 కూడా సాయిబాబా గుడి మల్కాజిగిరిలో దొంగతనం చేయడం జరిగింది.